సినీ జగత్తులో గానగంధర్వుడిగా ఖ్యాతి పొందిన ఎస్పి బాలు దివికెగిన తరువాత పాటల్లో పస తగ్గిందంటే పాడుతా తీయగా స్వరాభిషేకం కార్యక్రమాలు కళ తప్పాయనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. తెలుగు, హిందీ, తమిళ భాషల పాటల్లో ప్రత్యేక ఒరవడిని సృష్టించారు. ఆయన వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనాన్ని వీక్షిద్దాం. శ్రీపతి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యంను తెలుగు సంగీత ప్రియులు ముద్దుగా ఎస్పి బాలు అని పిలుచుకుంటారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ తదితర 11 భాషల్లో బాలు సుమారు 40,000కు పైగా పాటలు పాడారు. ఆయన నటుల హావభావాలకు అనుగుణంగా పాటలు పాడటం బాలు ప్రత్యేకత. శంకరాభరణం, సాగర సంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా హిందీలో ఏక్ దుజే కేలియే ఆయన ఆలపించిన గీతాలు దేశవ్యాప్తంగా సంగీత ప్రియులను మైమరిపించాయి. బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో సంప్రదాయ కుటుంబంలో శ్రీపతి పండితారాజుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. బాలు తండ్రి పేరొందిన హరికథా కళాకారుడు. తండ్రి భక్తిరస నాటకాలు కూడా వేస్తూ ఉండేవారు. 3 కుమారులు, 5 కుమార్తెలు కల పెద్ద కుటుంబంలో బాలసుబ్రహ్మణ్యం 2వ కుమారుడుగా జన్మించారు. ఇంట్లో పండితులు, కవులు భాష, సాహిత్యపరమైన చర్చలు జరుపుతూ ఉంటే విని బాలసుబ్రహ్మణ్యానికి బాల్యం నుంచే భాషపై ఆసక్తి పెరిగింది. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. 5 ఏళ్ల వయసులో తండ్రితో కలిసి భక్త రామదాసు అనే నాటకంలో నటించారు. ప్రాథమిక విద్య నగరిలోని మేనమామ శ్రీనివాసరావు ఇంట్లో ఉంటూ పూర్తి చేశారు. శ్రీకాళహస్తిలోని బోర్డు పాఠశాలలో స్కూల్ ఫైనల్ పూర్తి చేశారు. చదువుతో పాటు ఆటల్లో కూడా ముందుండేవారు. శ్రీకాళహస్తిలో చదివేటప్పుడు జీవి సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయుడు చెంచులక్ష్మి సినిమాలో సుశీల పాడిన పాలకడలిపై శేషతల్పమున అనే పాటను బాలుతో పాడించి రికార్డు చేయించారు. రాధాపతి అనే మరో ఉపాధ్యాయుడు ఈయనకు ఈ ఇల్లు అమ్మబడును, ఆత్మహత్య లాంటి నాటకాల్లో నటింపజేశారు. తర్వాత తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో పియూసీ చదువుతుండగా మద్రాస్ ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమయ్యే ఒక నాటికలో బాలు స్త్రీ పాత్ర ధరించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో బాలు స్వయంగా రాసి స్వరపరిచి పాడిన లలిత గీతానికి బహుమతి లభించింది. తిరుపతిలో పియూసీ పూర్తి చేసుకుని నెల్లూరు వెళ్లిన బాలు అక్కడ కొంతమంది మిత్రులతో కలిసి ఒక ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇచ్చేవారు. తర్వాత మద్రాస్ వెళ్లి ఇంజనీరింగ్కి ప్రత్యామ్నాయమైన ఏఎంఐఈ కోర్సులో చేరారు. సాంబమూర్తికి తన కుమారుడు ఇంజనీర్ కావాలని కోరిక. తండ్రి కోరిక మేరకు బాలసుబ్రహ్మణ్యం కూడా చదువుకునే రోజుల్లోనూ, ఆ తర్వాత పాటలు పాడే రోజుల్లోనూ కొన్నేళ్లు మంచి ఇంజనీర్ కావాలని, ప్రభుత్వ శాఖల్లో ఇంజనీర్గా పనిచేయాలని కలలు కనేవారు. అదే జరిగితే చిత్రసీమ మంచి నేపథ్య గాయకుడిని కోల్పోయేది. 1964లో మద్రాసు సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ పోటీకి సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావులు న్యాయ నిర్ణేతలు. అదే పోటీలో ఎస్పి కోదండపాణి బాలు ప్రతిభను గుర్తించి సినిమాల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అలా ఏఎంఐఈ 2వ సంవత్సరంలో ఉండగా బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. 1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకునిగా నేపథ్య గాన జీవితం ప్రారంభించారు. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్కు కోదండపాణి ఆడియో ల్యాబ్స్ అని అతని పేరే పెట్టుకున్నారు. 1969లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన బాలు తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించారు. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేక మంది కళాకారులకు గాత్రదానం చేశారు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జమినీ గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్లకి గాత్రదానం బాలు చేశారు. సినిమాల్లోనే కాక టీవీ రంగంలో ఆయన పాడుతా తీయగా, పాడాలని ఉంది, స్వరాభిషేకం లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మంది నూతన గాయని గాయకులను పరిచయం చేశారు. బాలసుబ్రహ్మణ్యంకు కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 29 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్న ప్రజ్ఞాశాలి బాలు. ఇంకా ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. 2021లో మరణానంతరం కేంద్ర ప్రభుత్వం బాలుకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. 2016 నవంబర్లో గోవాలో జరిగిన 47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో బాలుకు సెంటినరీ అవార్డు ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్
ప్రదానం చేశారు. బాలుకు సావిత్రితో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు. పల్లవి, ఎస్పీ చరణ్ కొడుకు ఎస్పీ చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి తర్వాత సినీ నిర్మాతగా కూడా మారారు. బాలు సోదరి ఎస్పీ శైలజ కూడా సినీ నేపథ్య గాయని. అన్నయ్యతో కలిసి ఈమె పలు చిత్రాల్లో పాటలు పాడారు. నటుడు శుభలేఖ సుధాకర్ ను శైలజ వివాహం చేసుకున్నారు. 2020 ఆగస్టు 5న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు తనకు కోవిడ్-19 వ్యాధి సోకినట్టు ప్రకటించారు. చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కరోనా తగ్గినప్పటికీ ఇతర శ్వాసకోశ సమస్యలు ఏర్పడి ఆరోగ్యం విషమించడంతో ఎక్మో, వెంటిలేటర్ సాయంతో చికిత్స కొనసాగించారు. 2020 సెప్టెంబర్ 25న మధ్యాహ్నం 1:04 బాలు తుదిశ్వాస విడిచారు. 2020 సెప్టెంబర్ 26న తిరువళ్లూరు జిల్లాలోని రెడ్ హిల్స్ తామరపాకంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిగాయి. నమస్కారం, మీరు చూస్తున్న సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో న్యాయం చేస్తాం. మూలపేట విష్ణుచక్రం గ్రామస్తులకు స్పష్టం చేసిన మంత్రి అచ్చెన్న. ఏలేరు వరద బాధిత రైతులను ఆదుకోండి, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎంపీ వంకా గీత. కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. కడియం నర్సరీలో చిరుత కోసం గాలింపు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచన. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట విష్ణు చక్రం గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు. వైసీపీ హయాంలో అడ్డగోలు దోపిడీకి అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలంటూ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అప్పట్లో టీడీపీ మద్దతుదారులకు ఉద్దేశపూర్వకంగానే చెల్లింపులు ఆపేశారని పేర్కొన్నారు. తక్షణమే సర్వే చేసి లోపాలు సరిచేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాది జూన్ 12వ తేదీ నాటికి మూలపేట ఓడరేవు సిద్ధమవ్వాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష అని అచ్చెన్న వెల్లడించారు. ప్రభుత్వం ఎక్కడా చేయదు, కానీ రివర్స్ చేసి దాన్ని ప్లేస్ మార్చి ఇది ప్రభుత్వమే చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. దానికి చివరి నిమిషంలో ప్రారంభించి బ్యాంకులతో టైఅప్ అయి కార్యక్రమం ప్రారంభించారు. ఈ రోజు నుంచి సర్వే చేస్తున్నాం. సర్వే అయితే మళ్ళీ పనులు ప్రారంభించి జూన్ 12ని ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుంది. 2024 2025 జూన్ 12వ తారీఖుకి ఒక షిప్పు మూలపేట పోర్టులో ల్యాండ్ అవ్వాలనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం. దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం మేము పనిచేస్తాం. అన్నింటికంటే టూరిజం డెవలప్ బాగా చేసుకోవచ్చు అనే ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. మేమందరము కృషి చేసి ఈ రోడ్డుని పూర్తి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం. నేను మత్స్యశాఖ మంత్రిని. ఈ ప్రాంతంలో వలసలు వెళ్తున్నారు. ఈరోజు 2 హార్బర్స్ శాంక్షన్ అయ్యారు. ఒకటి మనకి బుడగట్లపాలెం, రెండవది ఆ రోజు మంత్రి మత్స్యశాఖ మంత్రి ఎప్పుడూ రాజకీయ నాయకులు ప్రజలకు మోసం చేయకూడదు. అసలు మంజూరే కాకుండా ప్రభుత్వంలో కాగితమే లేకుండా ఆ రోజు ఓట్ల గురించి ఏదైతే మంచినీళ్ళపేటలో ఒక హార్బర్ శాంక్షన్ అయిపోయిందని కొబ్బరికాయ కొట్టేసి ఎవడికో ఒకడికి అప్పచెప్పి కొంత కంకరేసి ఇది మంజూరు అయిపోయిందని చెప్పి సాక్షాత్ ఒక మంత్రే మాయ మాటలు చెప్పారు. నేను వచ్చిన తర్వాత చూస్తే అసలు ఆ ప్రపోజల్ ఎక్కడ లేదు. నేను బుడగట్లపాలెం వీలైనంత తొందరగా నేను కలెక్టర్ గారు హెచ్ఆర్ఎల్ ఎమ్మెల్యే గారు వెళ్తాం. బుడగట్లపాలెంని యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ చేస్తాం. నేను ఇచ్చాపురం నుంచి హెచ్ఆర్ఎల్ వరకు ఇంకా అన్ని దగ్గర హార్బర్లు కట్టలేవు. ఎక్కడ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, కొన్ని దగ్గరలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు పెట్టచ్చు, కొన్ని దగ్గరలో ఫిష్ హార్బర్స్ పెట్టచ్చు. ఈ 2 వెరిఫై చేసి ఈ జిల్లాలో
మత్స్యకారులు ఇతర ప్రాంతానికి వలసలు వెళ్లకుండా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండి జీవన ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ ప్రభుత్వాన్ని కోరారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సగిలి షణ్మోహన్ ను కలిసి రైతు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వంగా గీత మాట్లాడుతూ ఏలేరు వరదలతో పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 20,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని, పొలాల్లో వేసిన ఇసుక మేటలను ఉపాధి హామీ ద్వారా తొలగించాలని కోరారు. గొల్లప్రోలు జగనన్న కాలనీకి వెళ్లే మార్గం మధ్యలో సొద్దగడ్డవాగు మీద వంతెన నిర్మించాలని, పిఠాపురంలో రైల్వే ఫ్లైఓవర్ వంతెన పనులను త్వరితగతిన పనులు చేపట్టాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండలం జడ్పీటీసీ గుబ్బల తులసీకుమార్, నాయకులు రావు చిన్నారావు, గండేపల్లి బాబీ, కొప్పన శివ తదితరులు పాల్గొన్నారు. నవంబరు కూడా అంటే 2.5 నెలలు రైతులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. రైతులు గాని, కౌలు రైతులు గాని, రైతు కూలీలు గాని అందరూ కూడా ఖాళీగా ఉండాలి. ఆ ప్రభావం చిరు వ్యాపారుల మీద, మిగతా అందరి మీద కూడా పడుతుంది. కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతుకు అన్నం పెట్టే రైతు, వెన్నెముకగా ఉండే రైతాంగాన్ని, రైతు కుటుంబాలని ఆదుకోవాలంటే ప్రభుత్వం వెంటనే తక్షణంగా ఉపాధి హామీ పథకాన్ని బాగా ఉపయోగించి రైతాంగానికి అండగా నిలాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఉపాధి హామీ ద్వారా ఎలిజిబుల్ వర్క్స్ చూపించడం. 2, రైతాంగానికి ఎక్కడైతే మట్టి గాని, ఇసుక గాని ఇవే నిస్తాయో అవన్నీ ఉపాధి హామీ పథకం ద్వారా తీయించడం. కాలువలు, మూసిపోయిన కాలువలు వెంటనే తక్షణం యంత్రాల ద్వారా ఉపయోగిస్తారో లేదా రైతు కూలీల ద్వారా ఉపయోగిస్తారో, ఎలా చేస్తారో ఉపాధి హామీ పథకం ద్వారా ఈ 2 నెలలను కూడా మొత్తగా వీరందరినీ కూడా గ్రామాల వారీగా, కుటుంబాల వారీగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావటం జరిగింది. రీసర్వే జరిగినప్పుడు సాంకేతిక పరమైన ఇబ్బందులతో కొంతమంది రైతులకి నష్టపరిహారంలో గాని, భూములు సూచించడంలో గాని, లోన్స్ విషయంలో గాని ఇబ్బందులు వస్తున్నాయి. అవన్నీ కూడా మేము పూర్తిగా వివరించడం జరిగింది. వాటికి అనుగుణంగా సరిచేసి, రెవెన్యూ శాఖ ద్వారా సరిచేసి వారిని అందరినీ ఆదుకోవాలని కోరుతున్నాం. ఎన్యూమరేషన్ లిస్టులు కూడా ఎవరైతే చేశారో కాలనీస్ లో ఇల్లు నష్టపోవటం గానీ, లేకపోతే ఇల్లు మునిగిపోవటం గానీ వారికి నష్టపరిహారము ఆల్రెడీ స్టార్ట్ చేశారు. రైతాంగానికి 10,000, ఎకరానికి 10,000 చొప్పున. కొన్ని చోట్ల కొంతమందికి 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలకి రావటం జరిగింది. బట్ కొంతమందికి 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకే వచ్చింది, 8 ఎకరాలు ఉంటే 3 ఎకరాలకే వచ్చింది. మిగతా నష్టపరిహారం కూడా ఇవ్వాలి. ఇవి ఏలేరు వరద రైతాంగాన్ని, అదే విధంగా కౌలు రైతుల్ని, రైతు కుటుంబాల్ని, ఇటు చిరు వ్యాపారస్తులు, ఆ ప్రభావం పడేవారు అందరికీ కూడా ఏ లోటు రాకుండా ఈ 2.5 నెలలు రైతుకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. కాళ్ళకూరులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సప్తనది జలాభిషేక పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం అరుణ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్ళకూరులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సప్తనది జలాభిషేక పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాండూరి వెంకటరమణాచార్యులు ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ పూజలు నిర్వహించారు. ముందుగా స్వామికి విశ్వక్షేణ పూజ, భగవత్ పుణ్యాహవచనం, దీక్షాధారణ, అంకురార్పణ, తీర్థగోష్ఠి నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం అరుణ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏంటంటే అక్కడి నుంచి అడగాలి, వెళ్ళి అటు ఇటు తిరిగితే కార్లప్పుడు పేదల కోసం అహర్నిశలు కృషి చేసిన వారిలో పండిత్ దీన్ దయాళ్ ముఖ్యులని బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. పేదల కోసం అహర్నిశలు కృషి చేసిన వారిలో పండిత్ దీన్ దయాళ్ ముఖ్యులని బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పేర్కొన్నారు. ఒంగుటూరు గ్రీన్ ఏషియా ఆధ్వర్యంలో చేబ్రోల్లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దీన్ దయాళ్ చిత్రపటాన్ని సోము వీర్రాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఒంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్మిలి రామకృష్ణారెడ్డి, తపన చౌదరి, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
సమాజంలో ఉన్నటువంటి వివిధ అవసరాలతో ఉన్నటువంటి వారికి అండగా నిలబడి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మాలతీరాణి గారికి, పివి రామారావు గారికి ఇద్దరికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా ఈరోజు సమాజంలో మన ఆదాయం నుంచి ఎంతో కొంత సామాజిక కార్యక్రమాల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించి ఈ సమాజం పట్ల మనం బాధ్యతని ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి రామారావు గారిని, ఈరోజు మాలతీరాణి గారు ఇద్దరూ కూడా అభినందనీయులని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రామాంజనేయులు గారు చెవిటి మిషన్, హీరింగ్ మిషన్స్ని ఇవ్వడానికి ప్రధానమైన ఆయన సంకల్పం గత అనేక సంవత్సరాలుగా మన రాష్ట్రంలో జరుగుతుంది. ఆయన భారతీయ జనతా పార్టీలో విజయవాడకి పూర్తి సమయ కార్యకర్తగా ఒక 25 సంవత్సరాల క్రిందట వారు ఒక సంవత్సరం కాలం పాటు పనిచేయడం జరిగింది. ఆ సందర్భంగా ఒక బ్రాహ్మ వివాహం చేసుకోవడం, దానిలో అమ్మాయి ఈ టెక్నాలజీలో భార్య ఆవిడకున్నటువంటి విద్యని సాధనగా చేసుకుని ఈ సంస్థను స్థాపించి వారిద్దరూ అనేక రోజులుగా వివిధ ప్రభుత్వ సంస్థలతో కానీ వ్యక్తులతో కానీ ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వారు చేయడం జరుగుతుంది. విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని డీఎస్పీ మురళీకృష్ణ పిలుపునిచ్చారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాల సాధన కృషి చేయాలని డీఎస్పీ మురళీకృష్ణ పేర్కొన్నారు. ర్యాగింగ్ కు పాల్పడితే జరిగే అనర్థాలపై నరసాపురం శ్రీ సూర్య డిగ్రీ కళాశాలలో పోలీస్ శాఖ అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎన్బి మురళీకృష్ణ, టౌన్ సిఐ బి యాదగిరి, టౌన్ ఎస్ఐ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ, ఉద్యోగం చేస్తూ జీవితాన్ని సరిదిద్దుకోవాలంటే క్రమశిక్షణ ముఖ్యమన్నారు. ర్యాగింగ్, డ్రగ్స్, సైబర్ నేరాల పట్ల అవగాహన పెంపొందించుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీ, డిగ్రీ ప్రిన్సిపల్ పి పొల్లారావు, డిగ్రీ అకాడమిక్ ప్రిన్సిపల్ టి కృష్ణగుప్తా, అకాడమిక్ అడ్వైజర్ బోయి రామచంద్రారెడ్డి, పాజల్, డాక్టర్ జానకీరామ్ పాల్గొన్నారు. ఎటువంటి పార్టిసిపేషన్ కానీ ప్రోత్సహించడం కానీ ఏమీ లేకుండా చూసుకోండి. జూనియర్స్ వచ్చారంటే వాళ్ళ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కింద ట్రీట్ అయ్యి వాళ్ళని మనం మార్గదర్శకంగా ఉండి మనం ముందుకున్నాం కాబట్టి మనం వాళ్ళకి దారి చూపించి వాళ్ళకి అసిస్టెన్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించేటట్టుగా ఉండాలి. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. పోక్సో యాక్ట్ అని ఒకటి వచ్చింది చిల్డ్రన్స్ ఇష్యూలో, ఉమెన్ ఇష్యూస్ లో ఈ పోక్సో యాక్ట్ చాలా అవసరం. అందుకని చెప్పి ప్రభుత్వం అది పోక్సో యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఆడపిల్లలు 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఎవరైనా ఏడిపిస్తే, ఇబ్బంది పెడితే వారికి కఠినమైన శిక్షలు, అంటే 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే వరకు కూడా ఉన్నాయి. యావత్ జీవితం 14 కాదు, 20 సంవత్సరాలు జైలు శిక్ష వేసే ఏకైక చట్టం. కాబట్టి అటువంటి ఎక్కడైనా జరిగినా మీ దృష్టికి వచ్చినా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం, మీ పెద్దలకు తెలియపరిస్తే వాళ్ళైనా మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. మీకు ఎక్కడైనా సరే మీ డబ్బులు పోయినా, ఇంకోటి జరిగినా, ఏది జరిగినా 1930 కనుక కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. వాళ్ళు దాని మీద ఏం చేయాలో మనకి సహాయ సహకారాలు అందిస్తారు. అతని ఆరోగ్యానికి మంచిది కాదు. 60 సంవత్సరాలు బతకాల్సిన వాడు 40 ఏళ్ళు బతకాల్సిన వాడు 30 ఏళ్ళు బతుకుతాడు. అక్కడితో వాడు సరిపోతాడు. అంటే జీవితం కూడా ఉండదు, మంచి జీవితం ఉండదు, భవిష్యత్తు ఉండదు. వాడు ఎందుకు పుట్టాడో తెలియదు. అటువంటి పరిస్థితులు అవుతాయి. కాబట్టి అటువంటి డ్రగ్స్ ఏదైతే గంజాయి, ఏదైనా సైకోట్రాపిక్ డ్రగ్స్ ఇంకా చాలా ఉన్నాయి, అట్లా రకాలు. అవి ఎవరైనా ఇచ్చేసినా, ఒకవేళ మత్తు మందులు మన ఈ యొక్క గాంధీ షాపులు అయినా అవార్డులు పడినా వాళ్ళ భవిష్యత్తు పోతుంది, ఆరోగ్యం పోతుంది. రెండు పోతే ఇంట్లో సొమ్ము అయిపోద్ది, తర్వాత హాస్పిటల్ పోలైపోతారు. అనేక రకాల నష్టాలు ఉన్నాయి. వాళ్ళని ఇంకెవరిలో కూడా చూసే పరిస్థితి లేక చాలా ఇష్యూలు, చాలా కేసులు మాకు ఎలా లేదు జరుగుతున్నాయి, కనపడుతున్నాయి, మా ముందుకు వస్తున్నాయి. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని తెలంగాణ రాష్ట్ర అఖిల భారత దోబీ మహాసంఘ ఉపాధ్యక్షుడు అమానపు అప్పారావు హర్షం వ్యక్తం చేశారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కళాశాలకు ఐలమ్మ పేరు పెట్టడం, ఆమె జయంతి రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడం హర్షణీయమని తెలంగాణ రాష్ట్ర అఖిల భారత దోబీ మహాసంఘ ఉపాధ్యక్షుడు అమానపు అప్పారావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని అఖిల భారత దోబీ మహాసంఘ్ జాతీయ ఉపాధ్యక్షుడు చింతాడ శ్రీనివాస్ కార్యాలయంలో తెలంగాణ వీరనారి సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అమానపు అప్పారావు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా పోరాటాలు సాగించాలన్నారు. తెలంగాణ విముక్తి కోసం వీరోచితంగా పోరాడిన వీరనారి తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ అని చింతాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రం అంతా సెలవు ప్రకటించారు. అలాగే సెలవే కాకుండా ఒక కాలేజీకి ఐలమ్మ పేరు పెట్టారు. అలాగే రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి మా రజకుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. చాకలి ఐలమ్మ గారి జయంతి రోజు ఈరోజు జయంతి కార్యక్రమం పురస్కరించుకొని గోదావరి జిల్లా భీమవరం, ఆంధ్రప్రదేశ్ మన నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి చింతాడ శ్రీనివాస్ గారు వారి ఆఫీసులో చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం జరిపించారు. దానికి నన్ను అతిథిగా పిలిచి వీరనారి ఐలమ్మ గారికి మఠానికి చిత్రపటానికి పూలమాల వేయించారు. ఒక మహిళ కాలేజీకి చాకలి ఐలమ్మ పేరు మరి పెట్టడానికి నిర్ణయం తీసుకుంటూ అలాగనే చాకలి ఐలమ్మ ఈ జయంతి ప్రోగ్రాంని రవీంద్ర భారతిలో భారీ ఎత్తున చేయడానికి దాని నిమిత్తం 25 లక్షలు కూడా మరి వారికి శాంక్షన్ చేశారు. వారికి మరి రేవంత్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి కూడా మేము రజకుల తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అంత ఆవిడ్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తే ఆవిడ స్ఫూర్తి వెనక్కి జంకకుండా కుటుంబం ఇలా అయిపోయింది ఏంటి అని అనుకోకుండా ప్రత్యేకంగా ఈ పోరాటాలు జరిపించారు. అది మామూలు పోరాటం కాదు. కనుకే ఆమెను వీర వనిత అనేది సంబోధించడం జరిగింది. రాజమండ్రి రూరల్ మండలం కడియం నర్సరీలో చిరుత తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. చిరుత కదలికలు గుర్తించేందుకు నర్సరీలో 20 ట్రాప్ కెమెరాలను అమర్చారు. రాజమండ్రి రూరల్ మండలం కడియం నర్సరీలో చిరుత తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. స్థానిక రైతుల సమాచారంతో అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలను పరిశీలించి ఇవ చిరుతపులి పాదముద్రలుగా తేల్చారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా అటవీశాఖ అధికారిని భరణి, కోనసీమ జిల్లా అటవీశాఖ అధికారి ప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించి రైతుల నుంచి వివరాలు సేకరించారు. అలాగే మంత్రి కందుల దుర్గేష్ అటవీశాఖ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిరుతను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అలాగే చిరుత కదలికలు గుర్తించేందుకు నర్సరీలలో 20 ట్రాప్ కెమెరాలను అమర్చారు. ప్రస్తుతం చిరుతపులి బొరిలంకకు సమీపంలో ఓ నర్సరీలో గుబురుగా ఉన్న ఈత చెట్ల పొదలో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు అంబేద్కర్ కోనసీమ జిల్లా అటవీశాఖ అధికారి ఎంవి ప్రసాదరావు తెలిపారు. ఈ రాత్రికి దాని యొక్క కదలికలను మరింతగా గుర్తించేదానికి ట్రాప్ కెమెరాలు మరియు ట్రాప్ కేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ చిరుతపులి ఎక్కడైతే ఈ కడియపులంక గ్రామానికి పక్కనే సంచరిస్తుంది ఆ నర్సరీలో ప్రస్తుతానికైతే ఉన్న అప్డేట్ ఇది. సో సాయంకాలం కొలది మొత్తం స్టాఫ్ అంతా కూడా ఈ కడియపులంక గ్రామం చుట్టూ ఉండే రోడ్లన్నింటిని కూడా పహారా కాయటం, రాత్రి ఎట్ పరిస్థితులను దాని యొక్క కదలిక మరలా ఇంకొకసారి ట్రేస్ అవుట్ చేయడానికి ఈ ట్రాప్ కేజీలో పడితే అది బంధించడం జరుగుతుంది. ఆటోమేటిక్గా అది బంధింపబడుద్ది. లేదు అనుకుంటే ఫర్దర్గా ఒకవేళ మేము ఇక్కడే తిరుగుతుంది ట్రాప్ కేజీలోకి వెళ్ళలేదు అని అనుకుంటే దాన్ని ఫర్దర్గా దానికి ఏమైనా మత్తు ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా దాన్ని బంధించేదానికి ఏర్పాట్లు చేస్తాం. మొత్తం ప్రస్తుతం ఒక 20 కెమెరాలు ఏర్పాటు చేస్తాం. అలాగే సోలార్తో పనిచేసే సీసీ కెమెరాలు కూడా ఒక 4 తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేసాం. అదేవిధంగా ట్రాప్ కేజీలు 2 వచ్చినాయి, ఇంకొక 6 ఉన్నాయి రాజమండ్రిలో. పరిస్థితులను బట్టి వాటిని కూడా ఇక్కడ తరలించడం జరుగుతుంది. 60 మంది సిబ్బంది ఇదే పని మీద పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్నారని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకున్నారని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరులో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ 10 లక్షల కోట్ల రూపాయల అప్పుకు వడ్డీ కట్టాల్సి ఉందన్నారు. అయినా సంక్షేమ కార్యక్రమాల అమలు ఆగడం లేదని, ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని అన్నారు.
ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే దాన్ని వివరిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు అడిగి బాగానే వాళ్ళు చెప్తున్నారు, మేము చెప్పబోయే ముందు వాళ్ళే చెప్తున్నారు, సార్ వీఆర్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నాం, పెన్షన్ చక్కగా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే 1000 రూపాయలు పెంచేశాడు ఒకేసారి. జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతి సంవత్సరం 250 పెంచాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పెంచారు. 3 నెలలు అరియర్స్ ఇస్తా అన్నాడు, మేము నమ్మలా, కానీ మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అంతేకాకుండా 1వ తేదీ ఆదివారం వస్తుందంటే ముందు రోజు ఇలా వాళ్ళే చెప్తున్నారు. ఆ వృద్ధులు కావచ్చు, వికలాంగులకైతే 3,000 నుంచి 6,000 చేశారు. ప్రతి నెల 1వ తేదీ అధికారులకు జీతాలు వస్తున్నాయి, ఒకప్పుడు వచ్చేది లేదు. ఎందుకంటే అధికారులు సంతృప్తిగా ఉంటే, అధికారులు ఆనందంగా ఉంటే పని బాగా చేస్తారు. మన రాష్ట్రానికి రైతులు వెన్నెముక, ఏ రాష్ట్రమైనా అంతే. 65% రైతులు యాక్చువల్గా ఈరోజు ఉన్నారు. రైతు సంవత్సరం అంతా పంట పండిస్తాడు, పండించిన వెంటనే దాన్ని అమ్ముకొని మంచి రేటుకు అమ్ముకొని వెంటనే డబ్బులు రాని కోరుకుంటున్నది, మళ్ళీ నెక్స్ట్ పంట వేయాలి. కానీ గత ప్రభుత్వం 1452 కోట్లు వాళ్ళకి బకాయిలు పెడితే ముఖ్యమంత్రి రాగానే ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్, చక్కటి అన్నా క్యాంటీన్స్ 2,25,000 మంది రోజు భోజనం చేస్తుంటే వాటిని మూసేశాడు. అయితే ఈ ప్రభుత్వం రాగానే 175 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ఓపెన్ చేసాం. మొత్తం మున్సిపల్ ఏరియాలో 203 ఉంటాయి, రూరల్ ఏరియాలో కూడా 200 అన్నా క్యాంటీన్స్ త్వరలో, అంటే ఒక 3-4 నెలలు యాక్చువల్గా అవి కూడా ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి దానికి వ్యతిరేకంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తీసుకొచ్చారు. అంటే అవసరమైతే దాన్ని అప్పుగా పెట్టుకోవచ్చు, వరల్డ్ బ్యాంక్ దేనికో దానికి. అలాంటి యాక్ట్ని యాక్చువల్గా రద్దు చేయడం జరిగింది. మరొకటి, ఈరోజు నేను యాక్చువల్గా ఉయ్యాల కాలువ అక్కడికి వచ్చాను. ఎందుకంటే నేను ఎలక్షన్లో వచ్చినప్పుడు ఉయ్యాల కాలువ వాళ్ళు అడిగారు, సార్ ఈ కాలువలో సిల్ట్ తీయలేదు, కాలువ ఊడిపోతుంది, దోమలు వస్తున్నాయి అని. ఈరోజు అధికారులు కూడా తీసుకొచ్చారు, కమిషనర్ గారు కూడా వచ్చారు. ఈ ఉయ్యాల కాలువ ఏదైతే ఉందో దీన్ని యాక్చువల్గా 2 పక్కల రివీట్మెంట్ చేసి దీనిపైన స్లాబ్ కూడా వేయడం జరుగుతుంది. అయితే కొద్దిగా టైం పడుతుంది, వెంటనే కాదు, ఖచ్చితంగా చేస్తాం. అయితే ఇమీడియట్గా వర్క్ టేకప్ చేస్తాం. 6 నెలల పాటు టైం పడుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను. ఒక 6 నెలల్లో 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి దాని మీద స్లాబ్ వేయటం జరుగుతుంది. ప్రజలు హర్షించేలా కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన అందించినట్టు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడ కొండబాబు వివరించారు. ప్రజలు హర్షించేలా కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనను అందించినట్టు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లోని అన్నదాన సమాజంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని మాట్లాడుతూ 100 రోజుల్లో హర్షించేలా కూటమి ప్రభుత్వం పరిపాలన అందించామని, గత ప్రభుత్వం నవరత్నాల పేరుతో ప్రజలను పూర్తిగా దగా చేసిందని, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిందన్నారు. అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం నిరంతర ప్రజాపాలన సాగిస్తోందని, ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, ఎస్కే రహీం తదితరులు పాల్గొన్నారు. మనం ఈరోజు కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీలో ఎంతో డెవలప్ చేసుకున్నాం, మనం ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. ఉదాహరణకి అన్ని డెవలప్మెంట్తో పాటు దేవాలయాలు కూడా అభివృద్ధి చేసుకున్నాం మనం బ్రహ్మాండంగా. దేవాలయాలతో పాటు ఈ కాకినాడలో ఉన్నటువంటి పార్కులు డెవలప్ చేసుకున్నాం, అన్నీ డెవలప్ చేసుకున్నాం. 5 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. గత 5 సంవత్సరాలు అభివృద్ధి అనేది ఆగిపోయింది. మళ్ళీ స్మార్ట్ సిటీని నిధులు తెచ్చుకొని ఈ కాకినాడని మన ఒక సుందర నగరంగా దిద్దుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఒకటే కోరుతాను, ఈ రోజున కొత్తగా వచ్చారు అధికారులు అందరూ కూడా పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కాకినాడ అంతా కూడా తిరుగుతాం, అందరు అధికారులు అన్ని డివిజన్కి వస్తాం. మళ్ళీ నేను అందరూ కలిసి వచ్చి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుని ఆ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకుని ఈ కాకినాడని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని మళ్ళీ కాకినాడని రాష్ట్రంలోనే నంబర్ 1 కాకినాడగా మళ్ళీ స్మార్ట్ సిటీని మనం తయారు చేసుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. దానికి మీరు అందరూ కూడా సహకరించాలి. సహకరించాలంటే ఒక దాంట్లో సహకరించడం చాలు, మిగతా ఎలా ఉన్నా దేంట్లో అంటే శానిటేషన్లో. ఈరోజు చెత్త ఉంది, ఈరోజు మనం ఇప్పటికే చాలా అవేర్నెస్ వచ్చింది. ఇదివరకు బయట, ఇప్పుడు మనం తడి చెత్త పొడి చెత్తకి ఏదైతే మనం బాక్స్ ఇస్తామో అందులో వేస్తున్నారు, బాగానే వేస్తున్నారు. కొంతమంది అయితే రోడ్డు పక్కన వేసేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి.
కొంతమంది కాలువలు వేసేస్తున్నారు. చూసాం మన డ్రైన్లు, కొత్తపేట మార్కెట్ డ్రైన్ చూసాం, డ్రైన్ అంతా చెత్తతోనే ఉంది. అన్ని ఎవరు వేసినాయి? మనోళ్ళు వేసినాయి. డ్రైన్ కదలలేదు ఎక్కడ కూడా. నేనేమంటానంటే డ్రైన్లో ఎక్కడ చెత్త వేయకండి, ఎందుకంటే దానివల్ల డ్రైన్లు ఊడిపోతున్నాయి, దానివల్ల దోమలు పుచ్చుతున్నాయి. అవన్నీ మనకి కుట్టి డెంగ్యూ మలేరియా వస్తుంది మనకి అందరికి కూడా. అందుకే నేను అందరికి కోరేది ఈ చెత్త విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. దానివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. శానిటేషన్లో కష్టపడుతున్నారు, ఎంత కష్టపడినప్పుడు కూడా మనం చేసే విధానం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో న్యాయం చేస్తాం. మూలపేట విష్ణుచక్రం గ్రామస్తులకు స్పష్టం చేసిన మంత్రి అచ్చెన్న. ఏలేరు వరద బాధిత రైతులను ఆదుకోండి, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎంపీ వంకా గీత. కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. కడియం నర్సరీలో చిరుత కోసం గాలింపు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచన. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.